ఫ్రెండ్స్ అందరికీ నేను మీ క్రేజీ గర్ల్ రమ్యాని రమ్యాని వచ్చాను. అండ్ ఈరోజు వచ్చేసి చికెన్ పకోడా రెసిపీ చేస్తున్నాను. ఇందులో ఈ పౌడర్ అనమాట, ఈ పౌడర్లో ఓకేనా, ఈ పౌడర్లో ఏమేమి వేస్తున్నానంటే మైదా పౌడర్ కొంచెం వేసుకోండి, కార్న్ ఫ్లోర్ అండ్ బియ్యం పిండి అండ్ ఫుడ్ కలర్, ఈ మూడు తీసుకొని కొంచెం బాగా కలుపుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ ఇదంతా వేసి బాగా ఇలా పౌడర్ లాగా మిక్స్ చేసుకొని ఇందులో వాటర్ పోసుకోవాలన్నమాట. కొంచెంగా వాటర్ పోసుకొని మనకి ఎలా కావాలో అలా కలుపుకోండి. కొంచెం వాటర్ ఎక్కువ అంటే కొంచెం పౌడర్స్ యాడ్ చేసుకోవచ్చు, కార్న్ ఫ్లోర్ కానీ మైదా కానీ ఇలా, లేదు అంటే ఇలానే కలిపేసుకోండి. అండ్ అలాగే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, జింజర్ గార్లిక్ తెలుసు కదా, అల్లం తెల్లగడ్డలు పేస్ట్ అన్నమాట, ఆ పేస్ట్ వేసుకోవాలి. ఓకేనా, 1 minute అండి, వస్తాను ఇప్పుడే. చూడండి, ఇందులో కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అండ్ పేస్ట్కి సరిపడా కారం, ఓకేనా, అండ్ చికెన్ మసాలా పౌడర్ అన్నమాట. ఓకే, అంతే. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని, ఓకేనా, బాగా మిక్స్ చేసుకొని ఇందులో చికెన్ వేసేయడమే. చూడండి, వేసాం కదా, ఇప్పుడు బాగా మిక్స్ అయింది. ఇందులో మనం ఇందాక కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. కడిగి పెట్టుకొని 1/2 kg చికెన్ అన్నమాట, కడిగి పెట్టుకున్న 1/2 kg చికెన్ వేసి బాగా ఆ మసాలా అంతా దీనికి పట్టేలాగా బాగా కలపాలి. ఓకేనా, బాగా కలిపేసాం కదా. ఈ కలిపింది అలానే ఒక 1-2 అవర్స్ కానీ బాగా నానితే ముక్క కూడా బాగా గట్టి పడుతుంది అన్నమాట. మనం ఫ్రై చేసినప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఆ ఉప్పు, ఆ మసాలా ఫ్లేవర్ అంతా ముక్కకి బాగా పట్టి తినేటప్పుడు బాగుంటుంది అన్నమాట. ఓకేనా, ఓకే అండి. నేను ముందు మ్యారినేట్ చేస్తున్నాను, మ్యారినేట్ చేసేది చూపిస్తున్నాను అన్నమాట. ఇది ఇలాగే మ్యారినేట్ అయిన తర్వాత మనం ఫ్రై చేసేటప్పుడు చూపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. అంతే అండి, మ్యారినేట్ అయిపోయింది. 2 hours తర్వాత ఇప్పుడు తీసి ఇప్పుడు నేను మళ్ళీ డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. నాకు ఇంత సరిపోతుంది అనుకుంటున్నాను, లేదంటే పోసుకోండి, పర్వాలేదు. చూడండి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలన్నమాట, బాగా హీట్ అయ్యే వరకు ఉండాలి. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయిందన్నమాట. ఇప్పుడు మనం ఈ చికెన్ని ఒకటి వేసి చూద్దాం. చూడండి, ఆయిల్ బాగా హీట్ అయిందన్నమాట. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ వేసుకుందాం. ఓకేనా, ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి.
జాగ్రత్త, చిన్నగా వేస్తుంది, చేయి మీద పడే అవకాశం ఉంది. వేస్తుంది. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయ్యేటట్టు బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి. ఓకేనా? ఎస్, చూడండి ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు తీసుకుంటున్నాను అనమాట, తీసి పక్కన పెడుతున్నాను. చూసారా ఎంత రెడ్గా రోస్ట్ అయిందో? అంతేనండి, చికెన్ పకోడా ఇస్ రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మైదా అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మైదాతో బాగుంటుంది అన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి టేస్ట్, ఒకసారి చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.